నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. ఈ నెల 21వ తేదీ జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కోరారు. ఈ మేరకు నగరంలోని ఎస్ఏపీ క్యాంపు మైదానంలో జరిగిన పారిశుద్ధ్య కార్మికుల యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని ఎస్ఏపీ క్యాంప్ ఆవరణలో థిమాటిక్ యోగాలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల యోగా కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, పాణ్యం శాసనసభ్యులు గౌరిచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒత్తిడిని తగ్గించుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా చాలా ఉపయోగకారిగా పనిచేస్తుందని తెలిపారు. అందరూ ప్రతిరోజు యోగా చేయాలని అన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను ప్రతి ఒక్కరూ చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేయిస్తున్నారని తెలిపారు. యోగా వలన రక్తపోటు, మధుమేహ వ్యాధి రావని, ఒకవేళ ఎవరికైనా ఆ జబ్బులు ఉంటే కంట్రోల్లోనే ఉంటాయని తెలిపారు. చిన్నపిల్లలు చేసిన అడ్వాన్స్ యోగా చాలా బాగుందని మెచ్చుకున్నారు. పిల్లలను ఈ విధంగా చేయటానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు వారికి యోగా నేర్పించిన గురువులను అభినందించారు. ఈ విధంగా యోగా చేస్తూ ఉంటే పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యాలకు గురికారని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారని, దీని వలన అనేక రుగ్మతలకు గురి కావాల్సి వస్తోందని, యోగా ద్వారా ఒత్తిడిని దూరం చేసుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం టూరిజం ప్రదేశాలలో మరియు ప్రముఖ ఆలయాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఆదేశాలు ఇచ్చినందున కర్నూలు ఓర్వకల్లు రాక్ గార్డెన్స్, కొండారెడ్డి బుర్జులలో యోగా కార్యక్రమాలు జరిపామని, ఆలయాలలో కూడా జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా చేయటం వలన అందరికీ యోగా యొక్క ప్రాముఖ్యత తెలిసి యోగా చేయటానికి ముందుకు వస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ యోగా సమావేశాన్ని ఉద్దేశించి పాణ్యం శాసనసభ్యులు గౌరిచరిత మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి, అన్ని సమస్యలను ఎదుర్కోవటానికి యోగా ఉపయోగపడుతుందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా మానసిక సమస్యలు ఉంటాయని, వాటిని యోగా ద్వారా నియంత్రించుకోవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 గంట యోగా చేయాలని శాసనసభ్యులు తెలియజేశారు. కొంతమంది ప్రజలు తమ ఇళ్లు మాత్రమే పరిశుభ్రంగా ఉంటే చాలు అనుకుంటారని, అది సరైనది కాదని, వారి ఇంటితో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం రోజువారీగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం దేన్నైనా సాధించగలం. ముఖ్యంగా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము రోజు ఈ యోగాను మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి. మనం అందరం రోజు ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాం. ఎన్నో సమస్యలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, వీటన్నిటిని అధిగమించాలి. వీటిని మనల్ని ఎదుర్కోవాలి అంటే మనము యోగా అంటే ధ్యానము, అలాగే యోగా చేసుకుంటే మనకి చాలా మంచిది. మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాం. చిన్నప్పటి నుంచే ఈ యోగాసనాలు, ఇందాక మన పిల్లలు ఎంత బాగా చేశారో, అంటే చిన్నప్పటి నుంచే అలా యోగాసనాలు చేయడం వల్ల మనకి ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మన గవర్నమెంట్ పారిశుద్ధ కార్మికులకి ప్రత్యేకంగా, అంటే మీరు కూడా ఎన్నో ఉదయం లేచినప్పటి నుంచి పని చేస్తూ ఉంటారు. క్లీన్ అండ్ గ్రీన్ మీ చేతుల్లోనే ఉంది. అంతేకాకుండా మన ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి నెలలో 3వ శనివారం రోజు మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. మన ఇల్లు మనం ఎప్పుడు నీట్ పెట్టుకుంటాం, కానీ మన పరిసరాలు మనకెందుకులే, అది మనకేం సంబంధము, ఎవరో గవర్నమెంట్ చేస్తుంది, కార్పొరేషన్ వాళ్ళు చేస్తారు, మనకెందుకు అని మనం ఉంటాం. అలా కాకుండా మనకి మంచిగా మన ఆరోగ్యంగా ఉండాలంటే కూడా పరిసరాలు బాగుండాలి. అందుకే ఈ రోజు సంతోషంగా ఉంది. ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని అయితే అనుకోలేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనందంగా ఉందమ్మా మీ అందరినీ చూస్తే. ముఖ్యంగా గవర్నమెంట్ ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ పెట్టింది మెయిన్గా మన సొసైటీలో, మన కమ్యూనిటీలో మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా టూరిజం ప్లేసెస్లో, మన రాక్ గార్డెన్లో, కొండారెడ్డి బుర్జ్లో,
అలాగే ఒక 6 టెంపుల్స్లో ఈ యోగా క్యాంపెయిన్ జరగడం, ఇవాళ థీమాటిక్ యోగాలో భాగంగా శానిటేషన్ వర్కర్స్తో యోగా చేయించాలని చెప్పి మన జిల్లాకి థీమ్ ఇవ్వడము, ఇవాళ మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా చూసుకుంటే యోగాలో కాంపిటీషన్స్ కూడా మన గ్రామం లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి, అలాగే మండలం లెవెల్ నుంచి మళ్ళీ జిల్లా లెవెల్కి, జిల్లా లెవెల్లో ఎంపికైన వాళ్ళందరూ ఇవాళ రేపు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి మన జిల్లా నుంచి వెళ్ళారు. మనకి ఖచ్చితంగా ఒక 4-5 మెడల్స్ అయినా వస్తాయని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. మెయిన్గా ఇక్కడ చిన్నారులు చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చిన్నారులు మెయిన్గా ఓన్లీ మొబైల్ చూసుకుంటారు, మొబైల్తోనే వాళ్ళ జీవితం అంతా గడుస్తూ ఉంటుంది ఈ చిన్నప్పుడు. సో కానీ ఇక్కడ పిల్లలు చూస్తే మనకి ఎంతో యాక్టివ్గా, ఎంతో ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయడం, యోగా చిన్నప్పటి నుంచి వాళ్ళ దినచర్యగా చేసుకోవడం అనేది వాళ్ళ పేరెంట్స్కి ఇది నేర్పించిన గురువులకి అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మెయిన్గా చెప్తాను, ఈ తాలూకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఏదైతే ప్రొటెక్టివ్ గేర్ ఇస్తున్నామో అది దయచేసి వాడండి. ఇప్పటికీ కొన్ని దగ్గర నేను చూస్తున్నాను గ్లౌస్ వేసుకోకుండా క్లీన్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మనం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చేపట్టాము కర్నూలు జిల్లాలో. కేసీ కెనాల్ మనం క్లీన్ చేసుకున్నాము, శుద్ధవాగు క్లీన్ చేసుకున్నాము, అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ క్లీన్ చేసుకున్నాము, రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ క్లీన్ చేసుకున్నాము, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ లో, అండ్ అలాగే టాయిలెట్స్ కూడా, పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట్ గా చేసుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా మనకి సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చేయగలుగుతాం. కాబట్టి మీరు ఇంత కష్టపడుతున్నారు, మళ్ళీ పబ్లిక్ అక్కడికి వెళ్ళి చెత్త వేసేస్తే మాత్రం మళ్ళీ మన ఎఫర్ట్స్ అంతా కూడా పోతాయి. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్ కి కోరేది ఏంటంటే, మేము ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేపట్టామో దాంట్లో మీ వంతు భాగంగా మీరు పరిసరాలను క్లీన్ గా ఉంచాలి. పరిసరాలు, మన ఇల్లు క్లీన్ గా ఉంచుకోవాలి, పరిసరాలు క్లీన్ ఉంచుకోవాలి, అలాగే ముఖ్యంగా మన మనసును కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడు ఎవరి మీద బాధ, కుళ్ళు, ఈర్ష ఇలాంటివి లేకుండా అందరికీ సహాయపడాలి అని చెప్పి ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామనే ముఖ్యమైన విషయం అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, గౌచర్యగా మనం పొద్దున ఎంత టైం లేకపోయినా ఇందాక మన గురుగారు చెప్పారు కంపల్సరీగా ప్రాణాయామం చేయండి, బ్రాహ్మరి చేయండి అని చెప్పి. సో అట్లీస్ట్ మనం ఏవైనా కొన్నైనా చేసుకోగలిగితే మన జీవితంలో, ఎందుకంటే చాలా ఒత్తిడికి గురవుతున్నాం ఈ కాలంలో, మనకున్న వర్క్కి మన దీనికి చాలా ఒత్తిడికి గురవుతున్నాం. మనం ప్రయారిటైజ్ చేసుకొని, ప్లాన్ చేసుకొని మనం ఆనందంగా ఆ పనిలో ఇంట్రెస్ట్ గా చేస్తే మనకు ఆ కష్టం అనేది తెలియదు, మానసికంగా మనం ఆ ఒత్తిడికి గురవ్వండి. కాబట్టి మీ పనిని మీరు ఇంట్రెస్ట్ గా చేయాలి. అలాగే మెయిన్ గా మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, ఇప్పుడు యోగా మీకు చూస్తే మెటబాలిజం పెరుగుతుంది. ఇక్కడ చాలా మంది మనకి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ బాగా పెరిగిపోయినాయి. చాలా మందికి పిల్లలు పుట్టకపోవడం, దానివల్ల ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళడం. ఇంతకు ముందు పూర్వం మా అమ్మలకి ఇన్ఫెర్టిలిటీ సెంటర్ అంటే ఏంటో తెలీదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, అమ్మాయిలకైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వస్తుంది, చాలా మందికి డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ, షుగర్, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? మనం ఈ రాకుండా చేయాలి అంటే మనం యోగాని రోజు మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. యోగా వల్ల చాలా చాలా మనకి ఇప్పుడు మన గురువుగారు చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గించడానికి ఆసనాలు అట్లీస్ట్ ఇవాటి నుంచి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదా తాగుడు కానీ ఇలాంటి దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలని మనము ఈగల్ తరఫున ఒక చిన్న ప్రతిజ్ఞ చేస్తాం. సో దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి. మొదట పోస్టర్ ప్రజెంటేషన్, ప్లకార్డ్స్ ఉన్నాయమ్మా, ప్లకార్డ్స్. ఈగల్ టీం అనేటువంటిది చాలా యాక్టివ్గా, చురుగ్గా పనిచేస్తూ ఉంది. పూర్తిగా ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేటువంటిది జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ టీం అనేటువంటి పనిచేస్తుంది. వారికి కలెక్టర్ గారి తరఫున, మరి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇదంతా కూడా మన మంచి కోసమే. దయచేసి ఆలోచించి ఇలాంటి చెడు వ్యసనాల వైపు వెళ్ళి మన కుటుంబాన్ని, మరి మన పిల్లల యొక్క జీవితాలని బలి కానుకుండా చూసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న కర్నూలు నగరంలో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం ద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు కొరకంచ రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు వైసీపీ నాయకుల దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను వారు పరామర్శించారు. నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త
తాయిజుమ్ భాషాను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అలీ ఖాన్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అలాగే వ్యక్తిగత కారణాలతో వైసీపీ కార్యకర్తలు దాడిలో తీవ్రంగా గాయపడి స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహమ్మద్ను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, కొరకంచి రవికుమార్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కర్నూలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయటం ద్వారా అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కర్నూలు నగరం మొదటి నుంచి శాంతి సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి నగరంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయటం ద్వారా ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకుల దాడులను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలను ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోలీసు అధికారులు కూడా నగరంలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్న వైసీపీ నాయకులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. మన 52లో తైజిమ్ అనే మన అబ్బాయి ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్త, రాత్రి ఆయన మీద భయంకరమైన దాడి జరగడం, మనము రాత్రి పొద్దున ఫోటోలు చూసి ఆశ్చర్యమై నేను, మా ప్రెసిడెంట్ గారు, వార్డు ఇన్ఛార్జు, ఇక్కడ 2 ఇష్యూస్ జరిగినాయండి నిన్న. ఆ 2 ఇష్యూస్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇవి కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్స్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మేము డిమాండ్ చేసేది ఒకటే, లాస్ట్ 2 years నుంచి ఆల్రెడీ 2-3 మర్డర్స్ జరిగినాయి, 2-3 అటాక్స్ జరిగినాయి, అటెంప్ట్ మర్డర్స్ జరిగినాయి. ఇవన్నీ చూస్తుంటే కేవలం కర్నూలుని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. మా కార్యకర్తలకు మేము కాపాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకోవాలా. ఆల్రెడీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఎటువంటి దేనికైనా ఇట్లాంటి చర్యల మీద పాల్పడితే వదిలే ప్రసక్తే ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడాను ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. మన పిల్లోడు పాపం, ఆ పిల్లోని చూస్తే మాట్లాడిస్తే ఆ పిల్లోనికి అమ్మా నాన్న లేరు, పెళ్ళి కాలేదు. అట్లాంటి పిల్లలకు కాళ్ళు ఇరగొట్టేసి చేతుల మీద కొట్టి, బండ్లు ఎక్కించి, రాళ్లతో కొట్టి, గుండ్రాళ్ళు వేసి, కొడవలతో నరకడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలా, వాళ్ళకు ఏదో వాళ్ళ సంసారాలు ఉంటాయి కదా, అట్లాంటి ఏమీ లేకుండా ఇంత రౌడీజాన్ని ఈడ ప్రదర్శిస్తుంటే పోలీసు వాళ్లకు మేము చెప్పేది ఒకటే, మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలి. మా డిమాండ్ ఒకటే, కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు మీరు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడంలే, వీళ్ళందరూ ట్రబుల్ మాంగర్సు, రౌడీ షీటర్లు, మర్డర్లు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళందరూ బయట తిరిగితే ఇట్లాంటి అరాచకాలే జరిగేది. కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి విషయాలు ఏమైనా జరిగితే మాత్రం మేమే స్వయంగా మా చేతి నుంచి మేమే, మా కార్యకర్తలే దీనికి ఖచ్చితంగా జవాబిస్తామని చెప్పి కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా 1 Town స్టేషన్కి వెళ్తాము. దాని తర్వాత ఇంకొక అబ్బాయి మన జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడికి కూడా వెళ్తాము. వీళ్ళందరినీ చూసి మళ్ళీ డిఎస్పీ గారిని కలిసేది కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ చూసినాక మేము కోరుకున్నాము, మా డిమాండ్లు అన్నీ పెడతాము. దాని తర్వాత మా మినిస్టర్ గారితో చర్చించి మా కార్యాచరణ ప్రకటిస్తామని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ తైజిమ్ అనే మన 152 బూతులు ఉన్నటువంటి ముఖ్య కీలకంగా తిరుగుతున్నాడు. ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుంది. వారి పర్యవేక్షణలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో వాళ్ళు యాక్టివ్ కార్యకర్తగా ఉన్నాడని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు అనుకోండి, చోటమోట లీడర్లు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైవర్స్ పాలిటిక్స్ నేర్చుకున్నారు. ఎటువంటి మర్డర్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు పెట్టడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుర్రాళ్లకు గంజాయి అలవాటు నేర్పించి, గంజాయి తాగిన మత్తులో వాళ్ళు ఏం చేసినా కానీ ఇలాంటి ఏ ఇబ్బందులు ఏమి ఉండవులే అనే ఫీలింగ్తో కొంతమంది మైనర్ అబ్బాయిలను కూడా ఇటువంటి దానిలో ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకు ఒకటే మేము చెప్తున్నాం, మీరు ఇటువంటి ఫస్ట్ మానుకున్న తర్వాత ఇక్కడ ఏదోలే ఇవాళ ఒక కార్యకర్తకు మేము ఇలా చేస్తే ఇక్కడ భయపడతారని అట్లా ఏముండదు. టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ఉండేదంతా మంచి స్ట్రాంగ్ లీడర్స్ మేము ఉన్నాము. మీరు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో ఏదో ఇబ్బంది పెట్టొచ్చులే, భయభ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు భయపడి ఏదో తగ్గుతారనుకుంటున్నారు. ఇక్కడ అటువంటిది ఏం తగ్గే ప్రసక్తి ఉండదు. ముఖ్యంగా ఏమిటంటే లా అండ్ ఆర్డర్. ప్రతి వారం ఇక్కడ స్టేషన్లో కౌన్సిలింగ్ కానీ ఎటువంటి అయినా కానీ
సస్పెక్టెడ్ కానీ రౌడీ షీటర్లను కానీ వారందరికీ కౌన్సిలింగ్లో వీళ్ళని పిలిపించాలి. అదేవిధంగా పోలీసు వారికి ముఖ్యమైన విజ్ఞప్తి, నగరంలో ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ మీరు ఏమీ అనకుండా వారికి ఒకటే అయింది, పోలీస్ అయితే ఏముందిలేండి మేమైతే పోయి వస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ అలాంటిది ఏం లేకుండా మేము త్వరలోనే ఇక్కడ మంత్రి గారికి అడిగి ఇక్కడ ఏం జరిగింది, వారి ఏమి ఇబ్బందులన్నీ తెలుసుకొని కూడా మేము వెంటనే ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను మన్సూరన్న గారి ఇక్కడ వార్డు ఇన్ఛార్జీలు అందరం వెళ్ళి ఇంకో ముఖ్యమైనది ఏమిటి అంటే మైనార్టీ వార్డులనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే మైనార్టీ వార్డులలో కొంతమంది వారికి ఏదో ఇబ్బంది కలిగిస్తారేమో, వారు లేకపోతే మాకు స్థానికంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండవేమో అని ఇబ్బంది పడుతున్నారు. కానీ మైనార్టీ వార్డులో ఎప్పటికైనా కానీ మంత్రి గారికి అన్నీ అనుకూలంగా అవుతున్నాయి అనే ఒక బాధతోనే వారు ఇలాంటివన్నీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మేము మంత్రి గారితో మాట్లాడి ధైర్యంగానే మేము త్వరలోనే అన్నీ చేసి డిఎస్పీ గారికి కూడా వీరిపై మొత్తం సస్పెక్టెడ్ అన్నీ ఇచ్చి కలిసడానికి వెళ్తున్నాం. నమస్తే, నా పేరు మహబూబ్ ఖాన్, 10th వార్డ్ ఇన్ఛార్జ్ అండి. నిన్న రాత్రి మా బూత్ ఇన్ఛార్జ్ తైజీమ్ అనే పిల్లోనికి ట్యాబ్లెట్లు దానికి ప్రాణం బాగాలేకుంటే ట్యాబ్లెట్ దానిగా పోతుంటే జలీల్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకులు రౌడీ షీటర్లు జునేద్, ఫైసల్, తమ్ముడు కొడుకు గనిగలి మర్డర్ కేసులో ఉన్న పిల్లోడు, ఆ పిల్లోడు నలుగురు కలిసి ఒక 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 భయంకరమైన వాతావరణం సృష్టించి కొడవెళ్లతో కత్తులతో ఆ బండి తీసుకొని గొంతు పైన తొక్కి ఆ లెవెల్లో కొట్టినారు కార్యకర్తకి పోతుంటే. ఎందుకు అని కొట్టినారు అంటే పని చేయకూడదు, ఎవరు టీడీపీలో ఎవరు పని చేయకూడదు వాళ్ళలో, వాళ్ళ దాదాగిరి ఇది. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ దాదాగిరి. కర్నూలులో ఏం జరిగినా, ఏ మర్డర్లు జరిగినా, ఏ అటెంప్ట్ మర్డర్లు జరిగినా వైసీపీ నాయకులే దీని వెనుకలే ఉన్నది. కావాలంటే ఫోటో చెక్ చేసుకొని ఫేస్బుక్లలో పోండి, చూసుకోండి ఎప్పుడు వరకు ఎన్ని జరిగినాయి. దానికి ముఖ్య కారకులు మొత్తం వైసీపీ వాళ్ళే. ప్రతి ఒక్కరు ఎస్వి మోహన్ రెడ్డి కాడ ఉన్నతోళ్ళే. బీయింగ్ ఫ్రాంక్ చెప్పడము, అందరు ఫొటోస్ ఉన్నాయి. పిల్లలకి భయపడేయడం ఎవరు టీడీపీలో ఉండకూడదు. భరత్ సార్ మంచి పేరు వస్తుంది, అందరు కార్యకర్తలు పనిచేస్తున్నారు. భయభ్రాంతులకు గుర్తు చేస్తే ఎవరు రారు. మౌర్యాయిన్ కాడ పోయి ఎగిలాడి రెచ్చగొట్టడము. 2 ఏళ్ల కిందట రోజా అనే వీధిలో ఇండ్ల పైన దాడులు జరిగినాయి టీడీపీ వాళ్ళవి. ప్రాపర్టీ ధ్వంసం చేసినారు. ఇంతవరకు కౌన్సిల్ కూడా పిలుచుకున్నారు రౌడీ షీటర్కి. ఏమన్నా అంటే వాళ్ళు ధర్నా చేస్తారు, వాళ్ళే విషం తాపిస్తారు, చచ్చిపోకుండా కొంచెం విషం తాపించి ధర్నా చేపిస్తారు. లేకుంటే పోతే వానికి ఎన్నికల నుంచి రెచ్చగొట్టి నువ్వు ఏం తాగిరా ఏం కాదులే అని వాళ్ళే విషం తాపించి చంపించేసి మళ్ళీ వాళ్ళే హాస్పిటల్ కాడ పోయి వాళ్ళే డ్రామా ఆడి పోలీసు వాళ్ళ కాకి లిప్పిస్తామని చెప్పడము. కలెక్టర్ ఆఫీస్ కాడ 4 కేసుల ముద్దాయి ఉన్న సిద్ధార్థ్ రెడ్డి అనే తోనికి కుర్చీ పైన కూర్చోబెట్టి మాట్లాడితే బయటికి వచ్చి చూసుకుంటా నేనని చెప్తే వ్యవస్థ ఏడబోతుంది, పిల్లలు ఏడబోతారు. మర్డర్ చేసి వచ్చిన వాళ్ళు పేగులు తీసి మెడలో వేసి అని పాటలు పెడుతున్నారు. అంటే ఏం చేయాలనుకున్నారు టీడీపీకి, మా కార్యకర్తలకి అసలు ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? నేను మీడియా ముఖంగా బాగా తీసుకోండి, ఇది నాకు కూడా ఏమైనా జరిగినా వీళ్ళ తప్ప వేరే వాళ్ళ ఛాన్సే లేదు. వీళ్ళు ఫ్యాక్షన్ రాజకీయం చేసి భయపడిచ్చి బెదిరించి మా లీడర్కి బెదిరించి మళ్ళీ బ్యాక్ హ్యాండ్ నుంచి ఏమైనా అడిగి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇప్పించుకోవాలని, లేకుంటే మీకు బ్లాక్మెయిల్ చేస్తాం, మీకు నింద చేస్తామని చెప్పి ఇట్లాంటి డ్రామా బాజ్ పార్టీ ఖబర్దార్ జాగ్రత్త అని చెప్తున్నా. మీరు ఎంత చేసుకున్నా, మీరు ఎన్ని దొంగ ఓట్లు పెట్టుకున్నా వెతికి జల్లెడ బట్టి 10వ వార్డుల నుంచి 11వ వార్డుల నుంచి తీయకుంటే నా పేరు మహబూబ్ ఖాన్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ఒక్కొక్క ఇంట్లో 40, 50 ఓట్లు పెట్టారు. మీరు దానికి డైవర్ట్ చేయాలని ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి పోలీసు వాళ్ళకి చెప్తున్నా, సార్ కౌన్సిలింగ్ చేయండి సార్. మేమేదో బ్రతకాలనుకుంటున్నాము, భార్య పిల్లలకు చూసాం, తల్లి లేదు తండ్రి లేదు, ఎవరు లేరు సార్. చూడండి సండేస్కి వాళ్ళు రాకున్నారు. ఏమైనా చెప్తే వాళ్ళు కేసులు పెడతారా బా అంటున్నారు పోలీసు వాళ్ళు, ఏమైనా చెప్తే వాళ్ళు ఇది చేస్తారా బా అంటున్నారు పోలీసు వాళ్ళు.
మళ్ళీ ఎట్లా ఏం చేయాలా, మనం బ్రతకాలనా బ్రతకకూడదా, లే అందరు రౌడీలుగా మారిపోవాలనా, మేము కూడా గుండాలుగా ఫ్యాక్షనిస్టులుగా మారిపోవాలనా? మేము 2 టౌన్ ఏరియాలోనే దాదాగిరి, 1 టౌన్లో దాదాగిరి, 3 టౌన్లో దాదాగిరి. 2 ఏళ్ల నుంచి నరక యాతన చేస్తున్నారు. మాకి రెడ్ బుక్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, మేము కాదు. మేము మినిస్టర్ గారికి, సీఎం గారికి, సార్ మా కార్యకర్తల బాధలు పట్టి చూడండి సార్, కొంచెము మాకి పొద్దు మూకులు రెచ్చగొడుతున్నారు. ఇప్పటికి 10 ఇంకా 4 కేసులు ఉన్నాయి. గాంజాయి దాపిస్తున్నారు, కొట్టిస్తున్నారు. గాంజాయి టెస్టులు చేయండి సార్, మేము పేర్లు చెప్తాము, టెస్టులు చేయండి, తెలిస్తే వాళ్ళు గాంజాయి తాగితే పట్టుకోండి, లేకుంటే వదిలేయండి. ఇంట్లో కాడ వచ్చి రెచ్చగొడతారు, రాత్రి 1 గంటకి వాకిలకు కొట్టుకొని పోతారు. చూడండి సార్ దయచేసి. నిన్న రాత్రి కర్నూలు నగరంలో 2 యువకులపైన హత్యాయత్నం జరిగింది. దీనికి కారణం ఏమంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. కర్నూలు నగరంలో టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ పరిశ్రమలు కానీ తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి జరగడం వల్ల వైసీపీ నాయకులకు పుట్టగతులు ఉన్నటువంటి ఉద్దేశంతో నగరాన్ని అశాంతిగా సృష్టించి హత్యా రాజకీయాలు చేసి భయప్రాంతులకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. దీనివల్ల వాళ్ళ పార్టీకి ఏం లాభం జరుగుతుందో లేదో తెలియదు, కానీ కర్నూలులో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధికారులకు, అనేకమైనటువంటి రంగాలకు కూడా అన్యాయం జరుగుతుంది. మీరందరూ గుర్తుంచుకోవాలి, వైసీపీ పార్టీ కుట్రలకు బలి కాకుండా వారిని పూర్తి స్థాయిలో మనము ఈ విధంగా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా. కానీ మీరంతా గుర్తుంచుకోవాల్సింది, వారు చేసే హత్యా రాజకీయాల్ని మనం ఖండిద్దాం. ఈ యొక్క జిల్లా పోలీస్ అధికారులకు కూడా మేము తెలియజేసేది ఏమంటే, ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా మీరు శిక్షించాలి, శిక్షించకపోతే అశాంతి రేగుతుంది, దానివల్ల ప్రజలు నష్టపోతారని చెప్పేసి మా యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ మా భరత్ గారు కానీ ఇట్లాంటి హత్యా రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించారు. ప్రోత్సహిస్తే అది వేరే విధంగా ఉండేది. కాబట్టి వీరిని పోలీసులే పూర్తి స్థాయిలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎంతటి వారినైనా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. వస్తాద్ మహబూబ్ వాళ్ళ మనుషులు నా మీద దాడి చేసినారు వంటల దగ్గర. ఇప్పుడు ఫోటో చరసరా జరిగింది. వస్తాద్ ఇంకా పెరుకుంటూ పోతున్నాడు కానీ తగ్గకున్నాడు. ఆయన ఎవరు పట్టించుకోకున్నారు. ఎంత చెప్పినా వస్తాద్ 2 సార్లు అటెంప్ట్ మర్డర్ జరిగింది. ఇప్పుడు పట్టించుకోకుంటే మర్డర్లు చేస్తాడు, కబ్జాలు చేస్తూనే ఉంటాడు వస్తాద్. ఎస్వి మోహన్ రెడ్డి అనుచరుడు వస్తాద్ మహబూబ్ అలీ వాళ్ళ మనుషులు ఎంట్రీ నదిలో కబ్జా చేసినాడు, అది జరిగింది నా మీద అటాక్. ఇప్పుడు మొహమ్మద్ నవీద్ అని ఈయన కబ్జా చేసినాడు, మళ్ళీ ఈయన చంపినాడు. హత్యాయత్నం జరిగింది ఈయన మీద. నా పేరు షేక్ ఇంతియాజ్ బాషా. నిన్న ఒటిగిరిలో ఒకటి జరిగింది, వైసీపీ నాయకుల్లో చెక్ చేసినారు, అది కూడా ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు. అది కూడా ఈ నెల 24వ తేదీ జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం పర్యటనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 24వ తేదీ జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత హెలీప్యాడ్కు చేరుకుని జొన్నగిరిలోని జియో మైసూర్ గోల్డ్ మైన్స్ను సందర్శిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా భూమి పూజ, బంగారం పంపిణీ కార్యక్రమం, ప్లాంట్ పరిశీలన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. హెలీప్యాడ్, రహదారులు, బారికేడింగ్, పార్కింగ్ ఏర్పాట్లను రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్, పారిశుద్ధ్యం, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్లు, మొబైల్ టాయిలెట్లు, మెడికల్ క్యాంపులు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి పీఎండిఎస్, డ్రిప్ ఇరిగేషన్, జలధార, జలహారతి, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, డిఆర్డీఏ, స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాల ద్వారా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వివిఐపి, విఐపి అతిథుల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. సమావేశానికి వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లలో లోపం లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నగర నాయకులు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో టీడీపీ నాయకులు మహేష్ బాబు, అక్షయ కుమారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 24వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు మహేష్ బాబు, 45వ వార్డుకు చెందిన అక్షయ్ కుమారి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సుంకన్న, టీడీపీ నాయకులు ఏసు, దినేష్, బాలయ్య తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని అన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ బాబు, అక్షయ్ కుమారి మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి అక్షయ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుక జరపడము చాలా సంతోషం. మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా గారు తన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, బూత్ ఇన్ఛార్జి గల అందరినీ గౌరవిస్తూ, వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళ పుట్టినరోజులని ఇక్కడ జరపడం అనేది కార్యకర్తలుగా, నాయకులుగా మా అందరికీ చాలా సంతోషం. మనము ఒకసారి ఇంట్లో జరుపుకుంటాము, ఒకసారి మర్చిపోతాము, ఒకసారి జరుపుకోలేము. కానీ వారు గుర్తుపెట్టుకొని ఆఫీస్కి పిలిపించి ఈ విధంగా కేక్ ఏర్పాటు చేసి సన్మానం చేసి, అలాగే 3 స్టార్ హోటల్ మౌర్యంలో వారి కుటుంబానికి డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. ఈ విధంగా కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా నాయకులు టీజీ భరతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అక్షయ్ కుమార్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. 12 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో దేశం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందిందని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్గా అభివృద్ధి చెందుతోందన్నారు. 2014 కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. జల జీవన్ మిషన్ కింద 16,000 కోట్ల నీటి కుళాయిలు కనెక్షన్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచకాలు జరిగాయని, పేకాట క్లబ్బులకు అనుమతులు ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో వాటిని రద్దు చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు నిధులు ఇచ్చి వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 17,000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. దేశంలో 11 క్యారిడార్లు ఉంటే వాటిలో 3 క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సాక్షాత్తు ఇప్పటివరకు ఈ దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ బ్యాంక్ ఖాతాలు తెరవబడిన దాంట్లో 32 కోట్లకు పైగా మహిళలు మాత్రమే ఉన్నారు. సో ఈరోజు ప్రతి ఒక్క పొదుపు లక్ష్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్క మహిళ బ్యాంకింగ్ సెక్టర్లో మెట్లెక్కుతుంటే దానికి కారణం మోడీ గారు. ఎందుకంటే ఉచిత జీరో అకౌంట్ ఓపెన్ చేసి జన్ అకౌంట్ అనేటువంటి ఒక జన్ ధన్ యోజన అకౌంట్ పేరు మీద 58 కోట్లకు పైగా అకౌంట్ ఓపెన్ చేస్తే 32 కోట్లకు పైగా ఓన్లీ మహిళలు మాత్రమే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 10 కోట్ల రూపాయల వరకు గ్యారంటీ రైతు రుణాలు ఇవ్వడం జరిగింది. ఇందులో 57 కోట్ల పైగా రుణాలు మంజూరు కూడా చేశారు. దీంతోపాటు మనకు తెలుసు ప్రధానమంత్రి కిసాన్
సమ్మన్ యోజనలో భాగంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం నేరుగా మోడీ గారు వారు ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా అన్నదాతలకు లబ్ధి చేకూర్చారు. అదేవిధంగా గడిచిన 12 సంవత్సరాల్లో కిసాన్ క్రెడిట్ కార్డుల యోజనలో భాగంగా 7.77 కోట్ల అన్నదాతలకు సుమారు 10 లక్షల కోట్లకు పైగా రుణాన్ని అందించిన విషయం మనకు అందరికీ తెలుసు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో ప్రతి ఒక్క సామాన్యులు ఈరోజు మనకు తెలుసు, ఏదైనా కరోనా విషయంలో ఆరోగ్యం యొక్క పరిస్థితి మనకు అందరూ తెలుసు. కరోనా సోకిందంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం చికిత్స చేసే సదుపాయం కూడా లేదు. కానీ కరోనా టైంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు తీసుకుంటే ఎటువంటి రూపాయి తీసుకోకుండా కార్డు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు ద్వారా 5 లక్షల వరకు మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం. ఆ యొక్క కార్డులో 60 కోట్లకు పైగా మనకు ఆరోగ్య బీమా కార్డులు దేశంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా లబ్ధిదారులకు పక్కా ఇల్లు కట్టించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు ప్రధానమంత్రి స్వనిధి యోజనలో భాగంగా 74 లక్షల పైగా వీధి వ్యాపారులకు రుణాలు అందించేటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా స్టార్టప్ ఇండియాలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు 15,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మహిళలకు అందులో కూడా వ్యాపారవేత్తలకు 15,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. అంతకుముందు కనీసం రుణాలు అందించాలంటే కూడా మహిళలు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. కానీ స్టార్టప్ ఇండియా స్టాండప్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. అందులో భాగంగానే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మనకు తెలుసు, కర్నూలులో కూడా అనేక రకాల సెంటర్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద 30 లక్షల మందికి పైగా ఇక్కడ సాంప్రదాయ వృత్తి కళాకారులకు, అంటే 18 రకాల వృత్తి కళాకారులు, చేతి వృత్తి కళాకారులు అందులో తీసుకొని వాళ్ళకి 7 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి, స్టైఫెండ్ ఇచ్చి, సర్టిఫికేట్ ఇచ్చి, లోను సదుపాయం కల్పించి, దాని తర్వాత కూడా మళ్ళీ అడ్వాన్స్ ట్రైనింగ్ పెట్టి దాంట్లో అడ్వాన్స్ ట్రైనింగ్లో అనేక రకాల టూల్ కిట్లు ఇచ్చి ఆ చేతి వృత్తుల వాళ్ళకు చేయూతనిచ్చినటువంటి ఏకైక ఒక స్కీమ్ ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్. డ్రగ్స్ అడిక్ట్ అయ్యారు, వాళ్ళకి విద్యార్థులకు డ్రగ్స్ ఇచ్చారు, మేము డిఎస్ ఇచ్చాం. వాళ్ళేమో ప్యాకెట్ శిబిరాలు ఏర్పాటు చేశారు, మేమేమో పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చాం. ఇలాగా ప్రతి దాంట్లో కూడా మాకు వేరియేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యులకు అర్థం చేయించాలి. 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఈ దేశంలో ఉన్న మైనారిటీ అనేక రకాల వర్గాలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చారు, దాంతోపాటు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, కూటమి 3 పార్టీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంత వేగవంతమవుతుందో మనకు అందరికీ తెలుసు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్పై వైసీపీ నాయకులు అసభ్యకర విమర్శలు చేయటం మహిళల పట్ల వారి నైజాన్ని చాటుతోందని రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి విమర్శించారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మితో పాటు టీడీపీ మహిళా విభాగం నాయకులు శాంతమ్మ, రాధమ్మ, శారద, ఆయత్, లలిత కుమారి, రాజ్యలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి అనిత మేకప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ మహిళా నాయకురాళ్లపై, మంత్రులపై వైసీపీ నాయకులు కనీస సంస్కారం లేకుండా వారి వేషాధారణ, మేకప్పై విమర్శలు చేయటం ఎంత మాత్రం తగదని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలంటే కనీస గౌరవం లేదని, అందుకే ఆ పార్టీ నాయకులు మహిళలపై తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. గతంలో తమ పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతిపై వైసీపీ నాయకులు విమర్శలు చేశారని, ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి అనితపై అసభ్యకర విమర్శలు చేయటం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు గౌరవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడికి పార్లర్కి వెళ్ళదా, మేకప్ అయ్యేదా? నువ్వు సోషల్ మీడియాలో నీ భార్యను పెట్టుకొని
ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ సొంత చిన్నాన్నలు ఎవరు చంపారో కనిపెట్టలేక ఆ చెల్లెని రోడ్డు పాలు చేసిన కోర్టు పాలతో ఒప్పుకుంటూనే ఉంది. మీకే తల్లికి చెల్లికి విలువ ఇవ్వని మీరు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలని కించపరచడంలో తప్పేం లేదు. మీ నైజం అది, మీ బతుకది అని మేము మీకు తెలియజేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తాము, అయ్యా మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి కానీ మహిళల జోలికి రావద్దు. ఎందుకంటే మీకు ఈ మహిళా సాధికారికత అని మీరు రోడ్డు వచ్చినప్పుడు మాట్లాడతారు రోజమ్మ గారు. మరి ఈ రోజు మీ అమర్నాథ్ గారు మహిళల గురించి మాట్లాడినప్పుడు మీ నోరు ఏమైందని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నైతిక ప్రవర్తన కలిగి నేర్చుకోండి. ఆమె నాగమల్లేశ్వరి గారు అంటారు, దళితులపై మీరు ఏనాడైనా పోరాడారా అంటారు. అమ్మ మీరు ఏమైనా పోరాడినారా? నాగమల్లేశ్వరి గారు చూడండి, ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకసారి చరిత్రను వెనక్కి తిరిగి చూసుకోండి. ఇట్లా కుంచిత తత్వం కలిగినటువంటి మాటలు, అమర్యాద కలిగిన మాటలు మాట్లాడితే సబబుగా ఉండదు. కాబట్టి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి కర్నూలు నగరంలోని అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందించేందుకు జంకేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసినట్లు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస కుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జంకేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీనివాస కుమార్, జంకేర్ కామినేని హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అనుభవజ్ఞులైన వైద్య బృందంతో నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తున్న జంకేర్ కామినేని హాస్పిటల్స్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడం కోసం జంకేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించినట్లు తెలిపారు. అధునాతన క్యాన్సర్ చికిత్సలు కేవలం కార్పొరేట్ నగరాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 4D ట్రూ బీమ్ రేడియేషన్ థెరపీని తమ ఇన్స్టిట్యూట్లో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీని ద్వారా క్యాన్సర్ కణాలపై అత్యంత ఖచ్చితత్వంతో రేడియేషన్ చికిత్స అందిస్తూ ఆరోగ్యకరమైన కణజాలంపై దుష్ప్రభావం తగ్గేలా చికిత్స అందించవచ్చని తెలిపారు. మెడికల్ ఆంకాలజిస్టులు, రేడియేషన్ నిపుణులు, శస్త్రచికిత్స నిపుణులు, సహాయక వైద్య బృందాల సమిష్టి కృషితో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనంలో ప్రతి వ్యక్తి తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్లే ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ వ్యాధికి సంబంధించి సమగ్రమైన స్క్రీనింగ్ లభిస్తోందని, దీని ద్వారా క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చు అని చెప్పారు. తమ ఇన్స్టిట్యూట్ సేవలను క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సో ఈరోజు మనము అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కర్నూలులో. మనందరికీ తెలుసు, ఎనీ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూస్తే ఒక టైంలో ఏంటంటే ఎక్కువ మంది మరణాలు ఆర్ జబ్బులతో ఇబ్బంది పడింది కార్డియాక్ అంటే హృదయానికి సంబంధించిన జబ్బులు, ఆ తర్వాత న్యూరాలజీకి సంబంధించిన జబ్బులు ఇలా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎక్కువగా క్యాన్సర్ ఎక్కువ మంది మరణానికి కారణం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ 1.4 మిలియన్ ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఒక్క ఇండియాలోనే. ఇవి ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసిన స్టాటిస్టిక్స్. అంటే అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఇంకా చాలా ఉంటాయండి. అంటే సొసైటీలో ఉండి రిపోర్ట్ అవ్వని కేసెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ 1 in 6 మెంబర్స్లో వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి కరెంట్ ట్రెండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే. అంత సివియర్ ఇంటెన్సిటీ, ప్రెవలెన్స్, ఇన్సిడెన్స్ ఉన్న కండిషను క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు. సో దీనిలో కూడా చాలా క్యాన్సర్స్, అంటే ఇప్పుడు నోటికి సంబంధించిన క్యాన్సర్ కానీ, అలాగే గర్భాశయ ద్వారం దగ్గర వచ్చేది కానీ, ఇవన్నీ కూడా ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనం ఎర్లీగా కనుక కనిపెడితే అవన్నీ క్యూరేటివ్ స్టేజ్లో ఉంటాయి. అంటే కంప్లీట్గా మనం సర్జరీ చేస్తే వాళ్ళు ఆ క్యాన్సర్ నుంచి పూర్తి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం ఐడెంటిఫై చేస్తే. ఎప్పుడైతే లేటుగా చేసామో వాళ్ళకి ఓన్లీ ప్యాలియేటివ్ సపోర్ట్ ట్రీట్మెంటు, వాళ్ళ లైఫ్ దాన్ని మనం ఎక్స్టెండ్ చేయగలమే కానీ
పూర్తిగా దాన్ని క్యూర్ చేయలేని కండిషన్లు కూడా ఉండొచ్చు. అందుకని క్యాన్సర్లో ప్రివెన్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ కేస్ సినారియో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఐడెంటిఫై అయ్యాక ఒక రేడియేషన్ థెరపీ ఎవరన్నా కావాల్సిన ఇది ఉంటే ఆల్మోస్ట్ మీకు 1.5 month 2 months వాళ్ళు ఎక్కడైతే ఆ రేడియేషన్ థెరపీ సెంటర్ ఉందో అక్కడ ఉండాల్సిన ఇది ఉంటుందన్నమాట. సో ఈ నెంబర్ ఎక్కువయ్యే కొంది ఇప్పుడు ఒక మిషన్కి కెపాసిటీ కొంతే ఉంటుంది. సో ఆ పైన పేషెంట్స్ ఇంకా అక్కడ తీసుకోలేకపోతారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఒక 2 months వాళ్ళు ఉండాలి, అలాగే ఫ్యామిలీతో ఉండాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము సొసైటీ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే డిసీజెస్ ఉన్నాయో అక్కడ వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దీనికి. అదే మీకు హార్ట్కి సంబంధించింది కూడా ఎక్కడికి వెళ్ళైనా మనం ఆపరేషన్ చేసుకుంటాం, ఒక 5 రోజులు 10 రోజులు అక్కడ ఉంటాము, అయిపోయాక వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది అలా కాదు. అలాగే ఆ ట్రీట్మెంట్ ఇది అయ్యాక కూడా రిపీటెడ్గా మళ్ళీ డాక్టర్స్ని చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందుకే దీనికి మనము 3 అంచెల ట్రీట్మెంట్ ప్లాన్ ఇది చేస్తున్నాం. ఫస్ట్ ప్రివెన్షన్, అంటే మనము సొసైటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఎర్లీగా ఒక 2 గ్రామాలు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాము, ఎర్లీగా ఐడెంటిఫై చేసి, అలాగే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ ఎడ్యుకేషను ఇదంతా కూడా మన కమ్యూనిటీ లెవెల్లో జరుగుతుంది. సెకండ్, అక్కడ ఐడెంటిఫై అయినాయి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు మీరు చూస్తే క్యాన్సర్ ఆ రేడియోథెరపీ ఇవ్వడానికి వేరియన్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ఆ వేరియన్లో కూడా హైయెస్ట్ మోడల్ ఈజ్ ద ట్రూ బీమ్ అనమాట. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ క్యాన్సర్ రేడియేషన్ ఎస్పెషల్లీ ట్రీట్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ప్రెసిషన్, అంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఈ బీము ఆ రేడియేషన్ ఇది అనేది తగలాలి. ఆ పక్కన ఉండే హెల్దీ టిష్యూకి తగిలిందనుకోండి మళ్ళీ హెల్దీ ఇవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రిసైజ్గా ఆ బీమ్ వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఆ మిషన్ డెలివరీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు విలువిద్య క్రీడలో సాధన చేయటం వల్ల ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణించే అవకాశం ఉందని రెడ్జ్ పాఠశాల సీఈఓ గోపీనాథ్, కో సీఈఓ సౌమ్య గోపీనాథ్ అన్నారు. ఈ మేరకు ఒలింపిక్ డే వేడుకలను పురస్కరించుకుని రెడ్జ్ పాఠశాలలో విలువిద్య పోటీలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మీపురంలోని రిడ్జ్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి విలువిద్య పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రిడ్జ్ పాఠశాల సీఈఓ జి గోపీనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విలువిద్య యొక్క గొప్పతనం, ఏకాగ్రత, క్రమశిక్షణ, సహనం మరియు శారీరక దృఢత్వం గురించి వివరించారు. క్రీడల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కర్నూలు జిల్లా ఆర్చరీ కార్యదర్శి కె నాగరత్మయ్యల విద్యార్థులతో మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో ఆర్చరీ క్రీడలో ఉన్న అవకాశాలను వివరించారు. విద్యార్థులు ఈ క్రీడలో చురుగ్గా పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు. అనంతరం పాఠశాల కో సీఈఓ జి సౌమ్య గోపీనాథ్ మాట్లాడుతూ ఆర్చరీ క్రీడ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు అందుబాటులో ఉన్న శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీన్ పికే రాజేంద్రన్, ప్రిన్సిపల్ ఏ రాజ్ కమల్, శ్రీనివాసులు, నాగేంద్ర, చరణ్, రహమతుల్లా, గంగన్న, ఇమాం హుసేన్, మద్దిలేటి, భరత్ మరియు సురేంద్ర పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్టు 100% క్రీడాకారులకు ఉపయోగపడుతుంది. తర్వాత కర్నూలు జిల్లాలో ఫస్ట్ టైం సిబిఎస్ గవర్నమెంట్ కూడా తీసుకున్నారు. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఆర్చరీ అనేది చాలా ఫ్యాసినేట్ గేమ్. ఈవెన్ మ్యాన్ హూ హ్యాస్ హంటింగ్ యూజ్డ్ ఇన్ హంటింగ్ ఫర్ సేక్ ఆఫ్ ఫుడ్ ఐ థింక్. తర్వాత జస్ట్ వార్లో కూడా స్టార్ట్ చేశారు. వార్ తర్వాత ఇప్పుడు అమెరిసిన ఒలింపిక్ ఈవెంట్ కూడా అయింది. ఈవెన్ మన ఇండియాకి సంబంధించిన, అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బొమ్మదేవర ధీరజ్ సైట్ లో నెట్ లో కొడితే కూడా వస్తుంది, ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ కొడితే వస్తుంది. బొమ్మదేవర ధీరజ్ ఇస్ ద #1 ఇన్ వరల్డ్ ఛాంపియన్షిప్. రీసెంట్లీగా మనకు 1 week బ్యాక్ అయింది, దానిలో #1 అయినాడు. అట్లానే మనము తలుచుకుంటే ఖచ్చితంగా ఒకరోజు మనంగా మంచి స్థాయికి చేరగలుగుతామని అనుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.